లతో కాంగ్రా లోయ మరియు ధౌలాధర్ పర్వత శ్రేణులలో ఎత్తైన పచ్చిక బయళ్ళ మధ్య సంచరించేవారు. వారి జీవితాలు ప్రకృతి, జానపద సంగీతం మరియు వారి సంప్రదాయాలలో పరమదైవంగా భావించే శివారాధన చుట్టూ తిరిగేవి. ధర్మశాల అంటే ప్రయాణికుల విశ్రాంతి గృహం అని అర్థం అండి. ప్రాచీన కాలంలో హిమాలయ మార్గాల గుండా ప్రయాణించే సన్యాసులు, యాత్రికులు మరియు వ్యాపారులకు ఈ ప్రదేశం విశ్రాంతి స్థలంగా ఉండేది. 1905 ఏప్రిల్ 4న వచ్చిన భూకంపంలో దాదాపు 20,000 మందికి పైగా మరణించారు. ఇక్కడ ఉన్న కట్టడాలు, ఎన్నో భవనాలు కూడా దాదాపు తుడిచిపెట్టుకుపోయినాయి. నేను ఇంతకుముందుకు చెప్పాను కదా, ఈ టిబెట్ వాళ్ళు రాకముందుకు, దలైలామా రాకముందుకు, అంటే 14వ దలైలామా రాకముందుకు ఇక్కడ గడ్డి జాతి వాళ్ళు నివసించేవారని. అప్పుడు అత్యంత పురాతనమైన రాజకుటుంబాలలో ఒకటిగా భావించబడే కటోచ్ రాజవంశం పాలనలో ఈ ప్రాంతం వర్ధిల్లేదన్నమాట. అయితే 14వ దలైలామా ఇక్కడికి రావడానికి రీజన్ ఏందో తెలుసుకుందాం ఇప్పుడు మనం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ధర్మశాల ఒక సైనిక స్థావరంగా కొనసాగింది. అయితే 1959లో చైనాకి వ్యతిరేకంగా ఈ టిబెటన్లు తిరుగుబాటు చేశారన్నట్టు. అలా చేసిన తర్వాత 14వ దలైలామా టిబెట్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళకి ఆశ్రయం కల్పించారు ఈ ధర్మశాలలో. ఈ ధర్మశాలని టిబెటన్ ప్రధాన కేంద్రంగా ఎంపిక చేశారన్నమాట. ధర్మశాలలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం ఉంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన క్రికెట్ స్టేడియాలలో ఇదొకటి. మీరు ధర్మశాలకు వస్తే ఇక్కడ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది కనిపిస్తారు. అంటే ఇక్కడ చెంబా ఏరియా అని ఉంటుంది, అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారన్నట్టు. దేవదారు, పైన్, ఓక్ అడవుల గుండా వాగులు వంకలు దాటుకుంటూ వాళ్ళు ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఆమె ఏం చెప్తుందా అని నాకు కూడా కొంచెం కుతూహలంగా ఉండేది. సో నేను కూడా ఒకసారి ఆమె ఏం చెప్తుందో అని విందామని ఆమె దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ ఆమె తాయెత్తు కడుతుందండి. తాయెత్తు కట్టేసి చిన్నగా అక్కడ కొంచెం సెంటు లాంటిది పూసేసి మన నోట్లో స్వీట్ పెట్టేసి ఆమె చెప్పిన డైలాగ్ విని నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి. అసలు ఆమె ఏం చెప్పిందంటే, మన మొదటి దేవత వచ్చేసి అమ్మ. అమ్మని బాగా చూసుకుంటే అందరి దేవుల కటాక్షం ఉంటుందని చెప్పారండి. ఆ మాటకి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. అది కాకుండా ఆమెకి కొంచెం బ్లర్గా కనిపిస్తుంది, సరిగా కనిపించదన్నమాట.
ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఎయిట్ శివ జర్నీ సైనింగ్ ఆఫ్.